ఓకే, లోకేష్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ఫర్ డిలే చేసి సినిమాని ఎలక్షన్స్ ముందుకు తేవటం వల్ల ఇంకా మాకు బెటర్ అయిందని అన్నారు. అలాగే సీన్స్ వైజ్ గా సెన్సార్ వాళ్ళు కట్ చేసినటువంటి సీన్స్ ఏంటి, ఆ సీన్స్ వల్ల మీరు లాస్ అయింది ఏంటి, లేకపోతే గెయిన్ అయింది ఏంటి, ఇంకా బెటర్ అయింది ఏంటి? ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు సెన్సార్ అనేది ఇట్ కైండ్ ఆఫ్ అన్ అవుట్డేటెడ్ సిస్టమ్ అని. ఎందుకంటే ఏది తీసినా కూడా అందరికీ అన్ని చోట్ల వస్తాయి. ఉట్టి థియేటర్లో చూడటం అనేది కాదు కదా పాయింట్. ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఏ సినిమా తీసినా చూడాలంటే ఫుల్ వర్షన్ దొరుకుతుంది. అది ఏదో యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు దే డూ దేర్ జాబ్, అదని నేను తప్పట్టట్లేదు. కానీ వాళ్ళు చేసిన కట్స్ వాట్ ఎవర్ అయితే దాని మొలాన సినిమా ఎఫెక్ట్ అనేది ఏమీ తగ్గదు. అసలు ఏమేమి కట్ చేశారు, వాళ్ళు చెప్పిన అభ్యంతరాల పట్ల మీకున్నటువంటి ఇదేంటి? అది ఓకే, మీ సినిమా ఫస్ట్ మీరు అనుకున్నటువంటి ఒక ఇమోషనల్ కంటెంట్ అనేటువంటిది ఏం మిస్ అవ్వలేదు అనేది ఉందా? 100%. లోకేష్ మీద ఒట్టు. ఎందుకు లోకేష్ నే టార్గెట్ చేస్తున్నారు? కానీ ఆయన మమ్మల్ని టార్గెట్ చేశాడు కాబట్టి అంతే కదా. ఇప్పుడు ఎవరు మన మీదకి వస్తే మనం వాళ్ళ మీదకి వెళ్తాం కదా. అంటే లోకేష్ గారు టార్గెట్ చేశారు కాబట్టి ఈ ట్రైలర్ లో ఆయన డైలాగులు ఎక్కువ పెట్టారా? ఇంతకుముందు దాంట్లో ఆయన డైలాగులు తక్కువ ఉన్నాయి. అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. అది మీరు అంటే ఇప్పుడు నేను చెప్పేదానికి అర్థం మీరు అర్థం చేసుకుంది కాబట్టి ట్రైలర్లో ఏవి ఎలా అర్థమైందో మీరు చూసుకోవాలి. సో ఇంకోటి యాత్ర 2లో వైఎస్ షర్మిల గారి క్యారెక్టర్ లేదు, ఇందులో పెట్టారా లేదా? ఇప్పుడు యాత్ర 2 నేను సినిమా చూడలేదండి, బట్ ఇందులో ఉన్నారు, షర్మిల గారు ఉన్నారు. ఎలా ఉంటారు? పాజిటివ్ ఉంటారా, నెగిటివ్ ఉంటారా? ఎవ్వరు దీంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉండరు. జగన్ ఒక్కడే నెగిటివ్ ఉంటారు, మిగతా అందరూ పాజిటివ్. జగన్ ఒక్కరు నెగిటివ్ ఉంటారు. ఎవరికి నెగిటివ్ ఉంటారు? ఎవరికి వాళ్ళకి నెగిటివ్ ఉంటారు. నేనేదో అతి తెలియదు అంటే మీరు పట్టేశారు అది. అట్లా కాదండి. ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ అనేటువంటిది తెలుగుదేశానికి ఏ మేరకు ఉండబోతుంది? మీరు తెలుగుదేశం విజయావకాశాలను ఎంత దెబ్బ కొడుతుంది, వైఎస్ఆర్సీపీ విజయావకాశాలను ఎంత మెరుగుపరుస్తుంది అంటే ఆ ఈక్వేషన్ ఏం చెప్తారు? ఇప్పుడు అది చెప్పడానికి నేను జ్యోతిష్యుడిని కాదు, దేవుణ్ణి కాదు, ఏమీ కాదు. సో ఐ ఫీల్ అంటే ఎవెన్చువల్గా నేను చాలాసార్లు చెప్పినట్టు ఈ సినిమా అనేది నా ఒక ఒపీనియన్, నా ఒక బిలీఫ్ సిస్టమ్. అంటే మన అందరికీ ఒక పబ్లిక్స్ డొమైన్లో ఉండే కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళు మనకి ఏమైతే తెలుసో దాని మీద నా ఇంటర్ప్రిటేషన్, ట్రూ ఇన్సిడెంట్స్, ట్రూ క్యారెక్టర్స్ మీద. సో దీని ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది అనేది ఇంపాసిబుల్, అంటే నేను గేజ్ చేయలేను. గతంలో ఎవరు చేశారంటే నాకు ఒక అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి నాకు సెన్సార్ విషయంలో చేశారు, దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడన్నారు. ఇప్పుడు ఎవరు చేశారు సార్? ఇది స్వర్గీయ ఎన్టీఆర్ గారు చేశారు. ఆర్జీవి గారు క్యారెక్టర్ సూట్ అయ్యే వాళ్ళు